వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటీ భాష. ఎట్లున్నట్లా మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీ సపోర్ట్ వల్ల అయితే ఇంకా డబుల్ హ్యాపీగా ఉన్నాము. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇలానే సపోర్ట్ చేస్తుంటే మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తా. నిన్న పెట్టిన 2 వీడియోస్ కి అయితే ఏం రెస్పాన్స్ వచ్చింది! అబ్బబ్బబ్బబ్బా, చెవు కేక చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది దోస్తులు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ముందు ముందు కూడా మా వీడియోస్ ఇలానే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము. మీ సపోర్ట్ వల్ల మాకు కూడా మంచి కొత్త కొత్త కంటెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటే కంటెంట్ మీకోసం తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ కొట్టి దోస్తులు. మేము ఇంత కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం పెడుతున్నాం కాబట్టి మీరు మా కోసం ఒక చిన్న లైక్ కొట్టుది మాకు ఎంతో హ్యాపీని ఇస్తుంది. ఓకేనా దోస్తులు? సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అరే అప్పటిసంటి గీడనే కూర్చున్నావా అయ్యా? నేను ఏ కాలమై గాలి ఇంటికి పోయి వస్తా అని గంట సేపటికి ఎక్కువ అవుతుంది. ఏ ముఖం గిట్ల కడుకొని షాయి తాగింతసేపు బండుకోనంటే అప్పటిసంటి గీటనే కూర్చొని ఉన్నావా? ఇట్లనే కూర్చున్న శాతం అయితే లేదే, మరి నేను ఏం చేయాలి చెప్పు. నిన్న మొన్న మంచిగానే ఉంటుంది, రాత్రి ఏమైంది? ఏమన్నా బయటికి పోయి చెడ్డపడ్డ తిండి, పంచిదాని తిండి ఏమన్నా తిన్నవో పాడై అందుకే గిట్ల అవుతుంది నీ పానము. ఏం తిన్నావు చెప్పు? బయట హోటలల్లో మిర్చీలు బజ్జీలు కొనుక్కొని తిన్నావా? గవన్నీ నీకు అలవాటే కదా. ఏడనే ఏం తినలేదు, ఉత్తి హోటల్ కాడికి పోయి షాయి దాకా వచ్చిన గంతే. ఇక వచ్చిన జరసేపటి గావర్ గావర్ అవుతుంది, ఎక్కడో కళ్ళలో తిరిగినట్టు తీసి ఎత్తేసినట్టు అవుతుంది. ఇక నేనేం తింటినే. ఏమయ్యా ఎవరు తెరక నీ గుద్దెంకాల తిరుగుతుంటా నా చెప్పు. నేను ఇక అక్కడ ఇక్కడ పోతూనే ఉంటావు, ఎవడు పిలిస్తే ఎవడు షాయి వస్తే అంత దగ్గర తాగుతూనే ఉంటావు. ఇక హోటల్ పంటి తిరిగి సమోసాలు బొమ్మోసాలు కొనుక్కొని తింటుంటావు కదా. అయ్యా నేను చూస్తాను పాటు ఇక ఆంటీలు చెప్తేనే నాకు ఎరకైతుంది. ఏం తినలేదే అంటే అబద్ధం చెప్తాను, నాకేం అవసరం చెప్పు. సరే గాని లేవు లేవు షాయిలకు ఇన్ని బిస్కెట్లు పట్టుకొస్తాయి వేసుకొని తాగు. లేవు లేవు. ఏ వద్దే, వద్దొద్దు, నాకు శాతం అయితే లేదు. ఎంతసేపు అడ్డం అరుగుతానే. అరే కడుపులో ఆసరు లేని అట్లనే అవుతుంది అయ్యా. ఇంత షాయో ఏమన్నా దీన్ని గోళీలు వేసుకొని పండుకుంటున్నా ఇక పానం మంచిగా అవుతుంది లేచేసరికి. ఏం తిననంటావు గోళీలు వేసుకొని అంటావు, ఎట్లా చెప్పు నీతోని? అవ్వ నా పికర్ నాకుంటే నీ పికర్ ఇంకా ఎక్కువైంది పో. ఏం చేయాలి నీతో పెద్ద ఆగమచ్చి పడ్డది నాకు. అరే నా పానం బాగలేక నా బాధ నాకే ఉంటే నీదేందే లొల్లి. అబ్బో నీ పానం బాగలేక నీ బాధ నీకే ఉన్నది. ఎన్నడు మంచిగా ఉండయ్యా నీ పానము? ఎప్పుడు పానం బాగుండదు అనుకుంటూనే ఉంటావు. ఇక నీ కాదో ఇదో చేసి పెట్టడానికి నాకు టైం సరిపోదు. ఇక బయట కూలికి ఎప్పుడు పోదు, ఇన్ని పైసలు ఎప్పుడు ఇంకా తీసుకుంటూ ఎప్పుడు నీ కాదో ఇదో చదువుడే ఉంది నా పని కాడుగాను. ఏమో పోవే, కయ్య కయ్య మొత్తుకోకీడా. జరసేపు అడ్డమరుగుతా, నాకు శాతం అయితే లేదు. దగ్గర పడ్డట్టుందే నా పానము. ఇంకేంది, నీకు దావత్ వచ్చినట్టే పో. ఆగో పంచిరాని మాటలు ఏం మాట్లాడతావో నీకేరక. ఎప్పుడేం మాట్లాడతావో అర్థం పడదాం ఉండదు. అవ్వ ఏంది దావత్ దగ్గరకు వచ్చినట్ట? ఇక నువ్వు పోతే నేను మొండిదాన్ని అయిపోతా. బొట్టు ఉండదు, చేతి గాజులు ఉండదు, పువ్వులు ఉండదు, ఏముండదు. నా బాధ నాకుంటే దావత్ దగ్గరకు వచ్చినట్టు అని అంటున్నావు. సరే ఇంతసేపు బండుకో మరి. నేను దుఃఖం మీదకి పోయి బిస్కెట్ కూడా పట్టుకొస్తా. వచ్చినాక షాయి ఇట్లా పెట్టినాక లేపుతుంది మెల్లగా రాయి వండుకుందు. సరేనా? సరే సరే పో. అవ్వ ఇలా వాళ్ళు వీళ్ళు అందరు కలిసి కూలిపోతురు. నేను ఒక్కదాన్నే గులాం ఇంటికాడ ఉండాలా? ఈయన పానం బాగలేక ఇంటికాడ ఉండు అవుతుంది కదా. ఇక లేకుంటే మంచి వాళ్ళని పట్టి 500 కూలి సంపాదిస్తుంది. ఉత్త పుణ్యానికి రోజంతా వేస్ట్ అయిపా. అగో పెంటమ్మా ఎక్కడ పోతున్నవే? జర ఇక్కర్రా, జర పానుంది నీతోని. ఏం లేదక్క, ఊళ్ళకై పోతున్నా. నా మొగనికి పానం బాగలేదు. బిస్కెట్ కూడా నన్ను కొనుకొచ్చి పాలన్న రాప్త సాయన్న రాప్త అని పోతున్నాక. ఏమైంది? ఏం పని ఉందక్క నాతోని? ఏం లేదే, మా పొలంలో అయ్యల్లా ముదురు కలిసేది ఉంది. జర వస్తావా చెల్లె? నలుగురు కావాలంటే ముగ్గురే అయ్యి ఒక మనిషి తక్కువ ఉంది. ఇక నిన్ను పిలుద్దాం అనుకున్నా గాని ఎవరు అన్నారురా వాళ్ళ మొగన్ పానం బాగలేదు అని అన్నారు గాని. మరి మంచిగా ఉంటుందా రా చెల్లె? నలుగురు అయితే మంచిగా ఉంటుంది, దబా దబా అయిపోతుంది ఒకనాడే. ఏడక్క కుదరది. ఇక నా మొగనికి పానం బాగలేక చాలా బాగా పట్టుండు. ఆయనంతలానే లేచి అదో ఇదో వేసుకుంటట్టు ఇట్లా లేడాయే. ఏమైనా మంచం మీకేం లేస్తలేడు. ఇక ఆయన చుట్టూ తిరుగుడు ఆయన చేసి పెట్టుడే సరిపోతుంది అక్క. కుదరది వేరే వాళ్ళు నన్ను మాట్లాడుకొని తీసుకొని పో. గట్ల నా చెల్లె. సరే సరే గాని ఎవరికైనా చెప్పుదామన్న భయం అవుతుంది. చక్కగా పని ఎవరికి రాదాయే. జరసేపు వంగుతారు, జరసేపు లేస్తారు, టైం పాస్ చేస్తారు. ఇక అదే నువ్వైతే ఇక నీ ఆ సొంతలోకి ఇంకా ముగ్గురు కదా. ఇక వాళ్ళు వీళ్ళందరూ మంచిగా చేస్తారు కానీ గిప్పటలో వరకు వంగుతుర్రే. అందుకే అంటున్నా. ఏం అక్క మరి ఇక చూడు చూసి తీసుకోవా. సరే అక్క, దుఃఖం మీదకి ఒక బిస్కెట్ కూడా నన్ను తీసుకొస్తా. ఓయమ్మో చీరలు జోరుగా తీసుకుంటుంది రో సరితో. పెంటక్క దా టయానికి వచ్చిన ఈ అన్న మంచి మంచి చీరలు తీసుకొచ్చిందక్క. సూదురా కొత్త కొత్త మోడలు ఎంత బాగున్నాయో. ఓయమ్మో నాకైతే మస్తు నచ్చినాయి పెంటక్క. నువ్వు ఇట్లా చూదురా అక్క, నచ్చితే తీసుకుందు గాని అగ్గొక ఇస్తానంటదా.
నాకు టైం లేదు చెల్లె, నా మొగన్కి బిస్కెట్ కూడా తీసుకొద్దామని దుఃఖం మీదకి పోతున్నా. మళ్ళీ నువ్వు చీరలు తీసుకుందిరా అని పిలుస్తావేమే? అరే మంచిగా కొడుతున్నాయి కదనే, కొత్త కొత్త మోడల్ తెచ్చింది కదా నిజంగా. ఏది చూద్దాం ఇక్కడదే. అరే జర్రసేపు కూర్చొని చూడక్క, ఎంత కొత్త మోడల్ ఉన్నాయో. ఇక రేటు చెప్తే షాక్ అవుతావు. తక్కువ కంటే తక్కువకి ఇస్తా, నీకు ఏడ దొరకదు అక్క గిసొంటి మాలు. చూదురా, ఒకసారి బట్ట చూసి మాట్లాడు. ఇక అన్న మళ్ళా తీసుకురా అన్న అని అంటావా అనవా చూడు. నువ్వు మంచిగా చూడు, నీకు తెల్లగా బుర్రగా ఉన్నావమ్మా, ఏ కలర్ అయినా బాగుంటది, తీసుకో. నిజంగా కలర్లు అయితే ఏకం ఉన్నాయి. మనం తెల్లగున్నాం కాబట్టి ఏ కలర్ తోడినా మంచిగా కొడుతుంది. చూడు పెంటక్క, నువ్వు నేను సేమ్ మోడల్ తీసుకున్నాము. ఓయమ్మో, మన ఇద్దరం సేమ్ మోడల్ తీసుకుంటే ఓరుస్తారా అనే మన ఊరోళ్ళు? మన మీదనే ఉంటది అందరి కన్ను. అరే మంది గురించి మనకెందుకు అక్క, మన పైసా మన లెక్క మన ఇష్టము. వాళ్ళందరి గురించి ఆలోచించుకుంటే మనకు ఆగమైతుంది. కానీ తీసుకో అగ్గగిస్తాంటుండి అన్న. సరేనే, ఆగోగా గులాబీ కలర్ చీర ఎంత ముద్దుకు కొడుతుంది చూడు, నాకు మంచిగా ఉంటదా చెల్లి? ఆగో మూడో చీర. అమ్మా నువ్వు తెల్లగా ఉన్నావు కాబట్టి ఏ కలర్ అయినా మంచిగా కొడుతుందమ్మా. ఆగో అందులో ఎన్ని చీరలు ఉన్నాయి, అన్ని కలర్లు నీకు మంచిగా కొడుతుంది. ఏది ఇష్టం ఉంటే అది తీసుకో, దబదబ తీసుకోరమ్మా. మళ్ళీ ఊరంతా తిరగాలి కదా, గిరాక్ కావాలి కదా. మీరే గింత కూర్చోబెట్టుకుంటే ఎట్లా చెప్పు? జరుండు అన్న, మనసుకు నచ్చాలాయి మాకు మెచ్చాలాయి, అందుకే జర్రసేపు అన్న తీసుకుంటాం గాని. అబ్బా ఈ సిమెంట్ కలర్ చీర ఇట్లా ముద్దుగుంది చెల్లె, మరి నువ్వే తీసుకుంటావే? నాకైతే గులాబ్ కలర్ చీర కావాలి, ఈ సిమెంట్ కలర్ 2 చీరలు తీసుకుంటా. మరి నీ ఇష్టమే, ఇక నువ్వు తీసుకో. అయ్యో పెంటక్క, నా గిట్లగా సిమెంట్ కలర్ చీర మీదనే ఉంది నా మనసు అంతా. నువ్వు మళ్ళా గదే చీర తీసుకుంటా అంటవేంది? వేరే తీసుకోరాదక్క, ఆయన ఒకటి తీసుకుంటున్నావు కదా, ఇంకోటి ఎందుకు చెప్పు? ఏమోనే, ఈసారి మా వాళ్ళ పెళ్లి చాలా ఉన్నాయి. ఇక లగ్గంలో కట్టుకోవటానికి మంచిగా ఉన్నాయి కదా పట్టు చీరలు లెక్క. అందుకే 2 తీసుకుంటా. నేను వేరే తీసుకోరాదు, నాకు 2 నచ్చినాయి. దీని తెలివి పాడగాను ఊకనన్న పిలిస్తే కదా, నాకు నచ్చింది ముందే పక్కకు తీసుకొని పెట్టుకోకపోతే దీని పాడై ఊకనన్న పిలిచి చెప్పి నాకు నచ్చిన చీరనే మెచ్చింది. ఇది ఏం చేయాలి ఇప్పుడు? ఓ అక్క, గులాబీ కలర్ చీర మంచిగానే ఉంది. ఆగో ఇంకో కృష్ణ కలర్ చీర గిట్లా మంచిగా ఉంది అక్క. ఈ అక్క మొదల్సింది సిమెంట్ కలర్ చీరనే నచ్చుతుంది. ఇక మా తీసుకుంటదేమో, నువ్వు వేరే చీర తీసుకోరా అదక్క, మస్తుగా ఉన్నాయి కదా. ఏమొద్దు తమ్మి, గా సిమెంట్ కలర్ చీర ఇస్తే తీసుకుంటా, లేకుంటే మా పోతా. ఇది నీ ఇష్టం. ఓయన్న, వచ్చిన గిరాకుని నువ్వెందుకు పోనిస్తావే? ఇక పీసింది పాపమైంది కానీ ఏదో ఒకటి ఇచ్చేసి ఆవకు. ఏమి ఇష్టం వచ్చింది ఇచ్చేసి, ఇక నేను వేరేది ఏదైనా నచ్చింది తీసుకుంటా గాని. సరే అమ్మా, మీ ఇష్టము. మీ ఇద్దరిట్లలో ఏదో ఒకటి తీసుకోరు, ఇక నచ్చినవి తీసుకోరమ్మా. ఓయ్ అమ్మో, అమ్మలక్కలు కలిసి చీరలు తీసుకుంటుర్రే. మరి మాకు ఇట్లా చెప్పొద్దా పెంటమ్మ? మేము ఇట్లా వచ్చి తీసుకుంటాం కదా, మీరే కూర్చొని తీసుకుంటున్నారు. నేను ఇప్పుడే వచ్చినాక నాకేమైతే చెప్పు. ఈ ఎద్దర పని మీద గిట్ల తెచ్చి నడుచుకుంటూ పోతే కదా సరిత కూటేసింది. ఈ అమ్మ చీరలొద్దు పాడొద్దు పైసలు లేవని అనుకుంటే ఈ చీరలు చూడంగానే నా మనసంతా చీరల మీదనే గుంజుతుంది అక్క. ఇక అందుకే తీసుకుందామని వచ్చిన. దాదా తీసుకుందురా, మస్తు చీరలు ఉన్నాయి. పెళ్లిలో కట్టుకోవటానికి పట్టు చీర మోడల్ ఉన్నాయి అక్క. అగ్గకిస్తాడంటే దా తీసుకుందు నువ్వు ఇట్లా. నాకెందుకేమ్మా గా చీరలు? ఇక మీరంటే రోజు కూలి కోతలు పైసలు ఉంటే మీ దగ్గర తీసుకుంటారు. నా దగ్గర ఎక్కడ విషయలే. ఆయన నా పానం బాగలేదు, నా మొగన్ పానం బాగలేదు, మా దగ్గర పైసలు లేవు. తీసుకొని చూస్తా కానీ నేను. అంతేనా అక్క? సరే మరి ఇక నీ ఇష్టం. చెప్పన్నా, ఇక 2 చీరలు ఎంత రేటుకి ఇస్తావు చెప్పు, ఇక రేటు మాట్లాడుకుందాం. దీని పాడుగాను, దీనికి అక్కర్లేదాయి పీకర్లేదాయి. మొగడు మంచిగా లేడనే ఇంత నన్ను చింతున్నా. దీనికి చీరల సోకు, అవి సోకు ఇవి సోకు బాగుంటది పర్సనల్ దానికి. ఓయమ్మ మొగడు లేస్తలేడని నిన్న సంద అంటుందా? ఇప్పుడేమో చీరల కాడ గంటలు కామానం ఉంటుంది. దీంతోనే ఏం చేయాలి? ఏమన్నా వేసుకోనమ్మా, నా దగ్గర పైసలు లేవు, నేను తీసుకోను. తీసుకో అమ్మా, అందరికి 2,500కి ఇచ్చిన, ఇక నీకు 2,000కి ఇస్తుంది, తీసుకో మరి. ఓ అమ్మ, 2,000 లెక్క నా ఒక్క చీర? ఇక నీ మాట కాదు నా మాట కాదు కానీ 1,500కు 2 చీరలు లెక్కి తీసుకుంటాము. ఇక నేను తీసుకున్నా అంటే మాడకట్టలు అందరు లైన్ కట్టి తీసుకుంటారన్నా. నీ దగ్గర గిరాకీ మస్తు అవుతుంది, చీరలన్నీ అమ్ముడు పోతాయి. ఇక నీ ఇష్టం మరి. ఓయమ్మా, ఏం అడుగుతున్నావమ్మా? అడుగుతందుకన్నా నీకు ఏం అనిపిస్తలేదా? 2,000కు ఒక చీర ఇస్తా అంటే 1,500లకు 2 చీరలు అంటే నువ్వు ఏం మంచివమ్మా నువ్వు. ఓ అమ్మో, ఇక చీరలు నచ్చుతుందంటే ఎంత రేటు అంటే అంత రేటు పెట్టి తీసుకుంటదేమో, మంచిగా గిరాక్ అవుతుందేమో అని నేను మురిసిన. ఇప్పుడేమో 1,500లకు 2 అని అడుగుతున్నావు. ఏమట్టుకన్నా న్యాయం ఉండాలమ్మా నీ మాటకు. అవ్వ గిరాక్ పాడుగాను. ఆవు పెంటక గంత అన్యాయంగా అడిగితేంది? ఆ అన్నకు పడాలి కదా. 3,000 లెక్కనన్న 2 చీరలు తీసుకో. మరి అన్యాయంగా 1,500లకు 2 చీరలు అంటే ఏమన్నా లెక్కనా చెప్పు? ఆ అన్న గిట్లా ఎంత కష్టపడుతొస్తాయి చెప్పు, అవి పుణ్యానికి రావు కదా. అబ్బో, నీకే పాటే దోస్తున్నట్టుండ ఆయన. అందుకే గట్ల కాదు గిట్ల కాదా నువ్వే చెప్తున్నావు కదా ఆయన కంటే ముందే. ఓయమ్మో, ఏం మాట్లాడుతున్నావు పెంటక్క? అసలు నీ నోటి మాటలు అన్ని గిట్లనే ఉంటాయి తల్లి. చీసి శవ. ఇక నిమ్మలంగా పోయేదాన్ని ఊకనన్న పిలిస్తే కదా. ఇక పోనీ అని అట్లనే ఊకుంటే అయిపోవు. నాకు నచ్చిన చీర తీసుకొని మరి ఆయనకు నీకేమైనా పరిచయం ఉందా అని అట్లా మాట్లాడతావేంది? ఆయన ఎవరో నేనెవరో నాకు ఎరకనే లేదు. ఏదో బట్టలు అమ్మటానికి వచ్చిందని ఇంటి ముందట ఆపిన.
ఈ అవ్వకి ఇస్తుంది కదా నువ్వు ఇట్లా తీసుకుంటావేనా నేను పిలిస్తే ఇట్లా బాగా చెప్తున్నావు తల్లి అయ్యో ఏకదం అట్లా సీరియస్ అవుతావేనే పిల్ల ఏదో మాట వరుస గట్ల ఒక మాట అన్నా ఓ అమ్మ ఉత్తగానే సీరియస్ అవుతుండే సరే సరే నేను మామ నీకు నచ్చిన చీర తీసుకో నేను ఇంకోటి తీసుకుంటా గానీ అరే ఇక నువ్వే తీసుకో అక్క, ఇక తీసుకుంటా నీ మనసు అంతా దాని మీదే ఉంది కదా. ఇక మళ్ళా వారం వచ్చినప్పుడు గీ అక్కకు తీసుకొస్తది, ఇక నువ్వు ఆగేటట్టు లేవు కదా. నేను ఆగేటట్టు లేను కానీ ఆమె ఆగేటట్టుందా అబ్బో ఆమె గురించి ఒక మాట అంటలేవు కానీ నన్నే అంటున్నావు నువ్వు ఇట్లా మస్తు కథలు పడుతున్నావు పో అన్నా అరే ఏంటే మీ లొల్లి పంచాలు తీసుకుంటే తీసుకొని లేకుంటే లేదు ఆయనకు వేరే గిరాకుండా రానే గంటల కామానం మీ దగ్గరనే ఉంచి అదో ఇదో బేరం మాట్లాడితేనే ఊరు సపలంతా తీసుకుంటే తీసుకొని లేకుంటే ఉత్తగా పంపించరాదురి సరే సరే గానీ ఇక రెండు చీరలు ఏమొద్దు నా దగ్గర పైసలు లేవు ఒకటే చీర తీసుకుంటా సిమెంట్ కలర్ చీర మీద ఉంది నా మనసు అంతా మరి ఒక్క చీర ఎంతకి ఇస్తావే అమ్మ రెండు చీరలు తీసుకుంటే అగ్గోకి ఇద్దాం అనుకున్నా, ఇక రెండు చీరలు వద్దంటున్నావు ఒకటే కావాలంటున్నావు. ఇక ఒకటైతే 1900కి ఇస్తామ్మా, నీ మాట కాదు నా మాట కాదు అంతే ఇక. ఓ అమ్మ ఒక్క చీర 1900కా బాగున్నవయ్యా ఊర్లలోకి వచ్చిన చాలా అగ్గోకిచ్చుకోవాలి కానీ నువ్వేంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అసంటోళ్ళు మంచి అగ్గ చీరలు ఆఫర్ చీరలని 1000 రూపాయలకు రెండు చీరలు 1500లకు రెండు చీరలు ఇస్తుంటే నువ్వేంటి గంత రేటు చెప్తున్నావు ఏమొద్దు పాటు నీ చీరలొద్దు నువ్వు వద్దు నీ గంత రేటు చెప్తే గంత తీరని చెప్తే ఎవరు కొంటారు చెప్పు నేను గిరాకైనట్టే పా అరే ఏందమ్మా నాకు పడదు కాబట్టి అంటున్నా, గిరాక్ అయినట్టే పాని గట్ల శాపన పెడితే పొద్దు పొద్దుగల మీ దగ్గరనే వచ్చాస్తే ఏమమ్మా. ఇక నేను ఇట్లా మనిషినే కదా, ఇక కూలి కోసము పొట్ట తిప్పల కోసము ఇట్లా వచ్చి అమ్ముకుంటుంటే ఏందమ్మా గట్ల శాపనార్థాలు పెట్టబట్టివి. ఓయన్న ఆమె చూస్తే ఇలా కొంటాటు లేదే ఇక నాకే వేరే కలర్ చీర తీసుకుంటావు గా కృష్ణ కలర్ చీర మంచిగా ఉంది కదా గది ఇచ్చుకో అవే 1900 నేను ఇస్తాగాని కాబట్టి సరే అమ్మా తీసుకో నిజంగానే ఆమెను చూస్తుంటే కొంటట్టు అనిపిస్తలేదు. ఓయమ్మా లాస్ట్ ఫైనల్, ఇక నువ్వు నచ్చిన చీర ఆమెకు నచ్చింది కదా, మరి ఆమెను తీసుకోమంటావా చెప్పు, అదే 1900 ఇస్తుందంట, లేకపోతే నువ్వు తీసుకుంటావా. ఇక తీసుకుంటా గానీ 1800 ఇచ్చుకో మరి 1800 అయితే నా దగ్గర లేవు అరే 100 రూపాయల దగ్గర ఏందమ్మా గట్ల బేరాలాడుతున్నావు, నాకు ఇట్లా వాడాలి కదా. ఆగో గీమె పెంటామనే ఉన్నట్టుంది ఈడేం చేస్తుంది ఆడ మొగడు పానం బాగాలే కళ్ళల్లా అని ఏడుస్తుంది బాధపడుతుంటే ఇదేమో చీరల బేరం చేస్తుంది చూడు ఆఖరికి ఇక్కడ తప్పింది ఓ పెంటక్క ఆగో ఏమైందే అంత ఊటగా విలువబడుతుంది ఏమైందే కొంపలు మునిగిపోతున్నాయి ఏంది ఓ అమ్మో ఎంత ఊటగా పిలిచిన అమ్మ పెంటక్క అని పిలిచిన కాదాంటి గంట సీరియస్ అవుతున్నావు కాదు ఆడ నీ మొగడు పానం బాగలేక ఎంత బాధపడుతుండు నా పిల్లాని విలుబుర్రమ్మా అని అంటుండు మళ్ళీ నోటి మాట బంద్ అయిపోయింది ఇక జరైనాక గంట పానం బాగలేను నిలిచిపెట్టి నువ్వు గిడ చీరల బేరం చేస్తున్నావు ఓ అమ్మో మస్తు తెలివి కలగాను అమ్మ నువ్వు ఓపో నీ మొగడు పిలుస్తుండు అయ్యో చెల్లె నేను మర్చిపోతే కదా ఆయన పానం బాగలేదని అయ్యయ్యో దేవుడా దబ దుఃఖం మీదకి ఒక బిస్కెట్ కూడా నన్ను కొనుక్కోపోయి నీ సాయన్న దాప్తా పాలన్న దాప్తా అని నేను దుఃఖం మీద కనొస్తుంటే దీని పాడుగాను సరిత చీరలు కొందరు అక్క అని పిలిచింది నేను అక్కడ మర్చిపోతే పాడైన పానం అక్కడ లేనే లేదు చీరల మీదనే పడ్డదే మనసు పాడై మర్చిపోయినా సరే చెల్లె పోతున్నా తిడుతుండా ఏమైనా మొగడు ఏం తిడుతుండో ఏమో అక్క ఆయనకు జరగనీకొస్తలేదు లేవనీకొస్తలేదు ఈ అగ్గ ముసలాయన రామయ్య ఉంటాడు చూడు రామయ్య చేతి బట్టి లేపుతా ఉంటే లేస్తలేడు మచ్చము మరి సీరియస్ ఉంటే మా కదావకన కండ కొంటపోకపోయినవా అయ్యయ్యో నేను మర్చిపోతే పాడై ఏమో శాస్త్రం ఉంది చూడు అనగ మురుపాన ఏమో గాని మర్చిపోయిందంటానికి గజనే ఉంది పాటు ఈ చీరలను చూసిన మనసంతా చీరల మీదనే ఉండే నా మొగన్ని మర్చిపోతే పోవెమ్మ దబ్బున చీరల తర్వాత కొనుక్కుందువు గాని నీ మొగడెట్లుండో ఏం కథనో ఇక ఎవరు లేరు కదనే ఇంటికాడ ఒక్కరిని ఇచ్చిపెట్టి గిట్లొస్తావా నువ్వు ఏమో అక్క నా బతుకు పాడుగాను ఎన్నడు నిమ్మలంగా ఉండనియడు ఈ ఆన్సేపటికి ఇలా కూలి గిట్ల పోకుండా అయినా ఇక జర్ర సేపట్ల మర్చిపోతే కదా ఈడేమైనా నా పనానికి ఏముంటట్టుండు ఇక సచేదాకా నాకు గిరే పీకర్ ఉన్నట్టుంది పనానికి సేవ చేసుడే ఉంటట్టుంది నా కథ పాడుగాను అయ్యో గట్ల తిడతావేందే ఆయన పానం ఎట్టెట్టు అవుతుందో ఇక నీకేమెరుక పో దబ్బన చూసుకోపో తిట్టి పాడు చేస్తావు పాపం మీకు తెలియదు అక్క అని గురించి నన్ను క్షమ బాధలు పెడుతుండు ఏమైందవ్వా గట్ల సిగ్గు బొర్ర ఆడుకుంటూ ఉరుకుతుందేంది దాని మొగన్కి పానమే బాగలేదు చెల్లె అవేమో చీరలు సోకున వాడి చీరలు ఆ చీర కొంటాయి ఈ చీర కొంటా అని రేట్లేస్తుంది మరి నిన్న సంది ఆయన లేస్తలేదు అంటే దావకన కన్న కొంట పోదా ఈ సోకుల మారిది ఆడిది ఓ అమ్మో అంతేనా అమ్మ, ఆమెకు మొగన్ మీద చింతలేనట్టుంది, చీరల మీదనే ఉంది పాటు. ఆయన కొన్నదా చూడు ఇంతసేపు టైం అంతా వేస్ట్ చేసింది పా. గట్లనే చేస్తది అన్న చాలా టైం పాస్ చేస్తది ఇక ఎవ్వరు చీరలు వచ్చినా ఎవరిని పోనీయకుంటే ఇంటి ముందట కూర్చోబెట్టుకుంటది గంటల కామానము పొద్దు కింద కూర్చోబెట్టుకొని బేరాలు ఆడి ఒక్క చీర తీసుకుంటది అది ఇట్లా లేకుంటే లేదు ఆమె ఏమనుకుంటున్నావు మామూలుది కాదు ఈ అవ్వ ఈ మంచి పాడుగాను జర్రసేపన నిమ్మలంగా ఉండనియాడు
ఆగో ఎక్కడ పోయినావు పిల్ల నీ మొగన్కి పానం బాగలేక పోరడా వస్తే ఎలా తీస్తుండు ఎక్కడ పోయినవే నువ్వు నీ మొగన్ నిష్పెట్టి దుఃఖం మీదికి ఒక బిస్కెట్ కూడా వేస్తే ఇక సాయన్న తాగుతాడేమో అని తీసుకొస్తానికి పోతే జర్రసేపట్ల ఆగమాగం పట్టించినాడు ఈయనతో ఏం చేయాలి ఈయన నన్ను జర్రసేపన నిమ్మలంగా ఉండనియడు జర్రసేపన్న ఆగడా చెప్పు అరే ఆయన పానం ఎట్టెట్టయితుందో నిమిషానికి మనిషి ఎట్టుంటాడో మనకి ఎరకలేదు పిల్ల ఎందుకు నీ మొగన్ మీద గంత సీరియస్ అవుతున్నావు గంత పని గల్ల పని ఏం పోయినావా అమ్మా అయినా నువ్వు పోయి ఇట్లా గంటకి ఎక్కువ అవుతుంది ఇక బిస్కెట్ పొడ తెస్తానుకు ఎంతసేపు అమ్మా 10 నిమిషాల పని ఇట్లా కాదు ఇట్లా పోయి అట్లా తీసుకొని రావచ్చు గింతసేపు పోయి నీ మొగన్ మీద సీరియస్ అవుతున్నావేందే అయ్యో ఏం పనులు ఉంటాయా చెప్పు ఆడోళ్ళకి అన్నప్పుడు ఇక పోతుంటే ఆలు వలకరిస్తారు వీళ్ళు వలకరిస్తారు మస్తు పనులు ఉంటాయి ఈయన జర్రసేపరన్న నాగం పట్టిస్తాడు ఏమైంది చెప్పు లేవమని లేపు ఇంత సాయన్న తాగుతాడేమో ఓరి పిల్లగా లేవురా షాయ్ అంటే తాగు లేవు ఇక నోటి మాటలు మొత్తం బంద్ అయిపోయినాయి పిల్ల గంత సీరియస్ మనిషిని ఇచ్చిపెట్టుకొని దావకనగానే తీసుకోబోక తిరుగుతందుకు పోయినా ఈ సర్లగుండా ఆగు లేస్తలేడు ఏమైంది ఈ మనిషికి ఓయ్యా లేవు అరే లేస్తలేడు పిల్ల ఏమైందో చూడు ఓయ్యా లేవు ఏమైంది పిలిచినా వలుకుతలేవేంది ఏమైంది లేవయ్యా ఓ తాత నా మొగుడు లేస్తలేడే జర డాక్టర్ కన్నా ఫోన్ చెయ్యే వస్తాడేమో నా దగ్గర నెంబర్ లేదు పిల్ల నీ దగ్గరనే ఉంటది తీసుకొని చేయి దప్పున ఓ అమ్మో హలో డాక్టరు నేను పెంటమని మాట్లాడుతున్నా జర నా మొగునికి సీరియస్ ఉంది డాక్టరు మచ్చం లేస్తలేడు జర దబ్బున రా డాక్టరు నీకు కొంచెం ఉంటది గాని చేసిన గాని మచ్చం లేస్తలేడు కదా ఏం చేయాలి నాతోని ఓయ్యా లేవు షాయన్న తాగుతూ లేవు ఓయమ్మో మచ్చం కదులుతలేడే నాకు బుగులైతుంది ఏమైంది పెంటమ్మా గట్ల ఏడ్చుకుంటా ఫోన్ చేస్తేవి ఏమైంది గిత్త సడన్ గా చూడు డాక్టరు నా మొగడు ఇప్పటిదాకా మంచిగా ఉండే గంట కింద ఇప్పుడు నేను వచ్చేసరికి పిలిచినా వలుకుతలేడు మచ్చం లేస్తలేడు జర చూడయ్యా నాకు భయమై పాడైతుంది ఓ అయ్యా ఓ పెద్ద మనిషి లేవు ఏమైంది నీకు ఓయమ్మ ఏం కాలేదమ్మా బతికే ఉన్నాడు గుండె కొట్టుకుంటుంది ఏదో శాతన కాక ఇక ఉసతైతలేక లేస్తలేడు పలుకుతలేడు సరే ఇక గోళీలు ఇస్తా గానీ మంచిగా అవుతాడానని నువ్వేం బాధపడకు చచ్చిపోయినా అనుకుంటావా ఏందమ్మా ఏం కాలే నీ మొగనికి మంచిగానే ఉండుకో అమ్మయ్య అంతేనా డాక్టరు జరసేపట్ల నా గుండె అయిపోయినట్టు అయింది ఓ అమ్మో నా పానం ఇట్లా సరిలేదు డాక్టరు ఏం చేయాలి ఈయన పెట్టే టెన్షన్లకు నేను గిట్ట దబ్బుక్కున పోతున్నా అయ్యో దేవుడా అరే ఎందుకమ్మా మనిషికి ఏం కాలేదని చెప్తున్నా ఇట్లా టెన్షన్ పడతావేంది ఏం కాలే మంచిగానే ఉండు ఒక గ్లూకోజ్ పెట్టిందనుకో ఈ 2 గోళీలు ఇస్తే ఆయనని సెట్ ఆయనని లేస్తాడు గాని ఆయనకు టయానికి తిండి ఉంటలేనట్టుంది ఇక మనిషి అంత వీక్ అయిపోయిండు నేను మొన్న ఊళ్ళో కలుస్తేనే చెప్పిన ఏమయ్యా సక్కగా తింటలేవా మొత్తం ఈడ్చుకుపోయినవా అంటే తింటున్నా డాక్టరు అని చెప్తుండు గాని ఆయన లోపల ఏదో పీకర్ పెట్టుకున్నట్టుండు టైంకి జర తిండి పెట్టమ్మా రోజు ఒక జొన్న రొట్టె వేసి ఇక అదో ఇదో వెరైటీ వేసి ఏమైనా 3 పూటలు బువ్వనే తింటే ఏమన్నా దమ్ముంటదా అమ్మ చెప్పు ఇక ముసలిగా అయితే ఇక తిండి మంచి తిండి తినాలే సరేనా అబ్బో ఈమె నా టయానికి తిండి పెడతాది ఈమె సోకులకే సరిపోదు ఇక మొగని చూసుకోకపోయినా అదేమే అగో లేచిండు చూడమ్మా నువ్వేం టెన్షన్ పెట్టుకోకు మంచిగానే అవుతాడు పాటు ఇగో నువ్వంట మంచిగా చూసుకోవంట నీ మొగని జర టైంకి తిండి పెట్టి మంచిగా చూసుకో ఇక లేకుంటే ఇక నువ్వు బొట్టు లేకుండా గాజులు లేకుండా పోతావు సరేనా సరే డాక్టరు ఇక మాటు నా ఎంబడి రా నేను గోళీలు ఇస్తా తీసుకొచ్చేదు గాని ఇక జర అయినాక వచ్చి గ్లూకోజులు పెడతా మంచిగానే అవుతాడు పాటు ఓరి పిల్లగా లేచిన వారా ఎట్లుంది పానము ఇప్పటిదాకా అంత ఊటగా మొత్తుకున్నది ఇట్లా ఉరుకుతలేవు పలుకుతలేవు ఏమైందిరా పానం సరిలేదా ఆగో నోటి మాట ఇట్లా బంద్ అయిపోయింది ఏమైందిరా సక్కగా తిండి పెడతలేదా నీ పెళ్ళం ఆగో ఏమైంది పెంటక్క డాక్టర్ ఇంకా ఉరుకుతా ఉన్నావు ఏం కాలేదే ఇక గోళీలు ఇస్తానడు తీసుకొని పోదామని పోతున్నా గట్లనా మరి ఎట్లుంది బావకు మంచిగా ఉండదు ఇప్పుడు మంచిగానే ఉండే ఆయనకి ఏమైతుంది పాడయ్యి నన్ను టెన్షన్ పెడతాడు ఇక ఆయన మంచిగా బయటకు పోయాగో ఇగో తింటాడు తాగొస్తాడు ఇక నన్ను బాధ పెట్టాడు ఇంట్లో వచ్చి ఏం చేయాలి బయట హోటళ్లలో పోయి చెడ్డ పడి తిండి ఏం తినడం మిర్చీలు బజ్జీలు అందుకే గిట్ల అయింది ఆయన పానం చెప్పుకుంటలేడు గాని అయ్యో అంతేనా అక్క నిన్ను బాధ పెడుతుండు కదా జర్రసేపని నిమ్మలంగా ఉంటలేవు నువ్వు పాపం కదే టెన్షన్ ఎక్కువైంది ఎక్కడన్నా కూలి పోతుంది కదా బావ మంచిగుంటే అవునే ఆయన సేవకు తీయాలి ఎక్కడ ఒకటి ఇంట్లోనే ఉండి పాడైనా ఏం చేస్తే చెప్పిగా తప్పదు కదా ఆయన సేవలు ఇంకెన్ని రోజులు చేసుకుంటూ పోవాలో ఏమో సస్తే నా పానానికి నిమ్మలం అవుతుంది అనుకుంటే ఆడు చస్తలేడు నన్ను బతకనిస్తలేడు ఏం చేయాలి అయ్యో గట్లంటే వెందక్క పోనీ తీ ఇక బతుకున్న రోజులు మీ ఇద్దరే కదా ఆయనకు నువ్వు నీకు ఆయన ఇద్దరు తోడు ఉండి మంచిగా బతకాలక్క ఇది అట్లా సీరియస్ గా కూకో ఆయన పానం ఎట్టేట్ అవుతుందో అక్క మనకేమెరక చెప్పు మనం గట్లనే మాట్లాడతాం మంచిగా ఉండలము ఇక పానం మంచిగా కాల బాధ అలా పేరుక ఊకో మరేంటి జర్రసేపన నిమ్మలంగా కూర్చొని ఇయ్యాడు పెళ్ళైన సందికి ఇదే పాత రోగాల పోడు ఆయన సేవలు చేసుకుంటుంటే బతకాల్సి వస్తుంది ఇక పిల్లలు లేకపోయి పిల్లలు ఇస్తానన్న దేవుడు ఇక పిల్లలన్న నన్ను చూసుకుంటారేమో
ఈయన కంటే నేను చేసి పెడుతున్నా, ఈయన పోతే నాకు ఒకటి చేస్తాడు చెల్లె. ఈయన మంచిగా ఉన్నా చేయడు, మంచి లేకున్నా చేయడు. లేకుంటే అయితే నాకు కన్నా హీనంగా అయితే నా బతుకు పాడుగాను. ఆగో ఎవరో ఫోన్ చేస్తున్నారు, జరుండు జరుండు చెల్లె. హలో. అయ్యో గట్లనా, ఇప్పుడే మంచిగా కదా, ఏమైంది మళ్ళా? అయ్యో జరుండు జరుండు వస్తున్నా. ఓ పెంటక్క ఏమైంది? దబా దబా ఆత్రం అని ఉరుకుతున్నావు టెన్షన్ మీద. ఓ అక్క ఏమైంది చెప్పు. ఏమో చెల్లె ఏమైందో ఏమో, నా మొగడు తెలియదంట పలకలేదంట, ఇప్పటిదాకా మంచినే గుండె గిట్ల కొట్టుకుంటుంది అని డాక్టర్ చెప్పిండు. ఇప్పుడు ఆయనతో ఇట్లా లేదంటే చెల్లె ఏం చేయాలి పాడయ్యి. అయ్యో పాపము, పెంటక్కకు మొగడు చచ్చి పీకర్ లేదు కానీ మొగడు చచ్చిపోయినాక పూలు పెట్టుకున్నాడు, గాజులు వేసుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, అన్ని బంద్ అయిపోతాయి. ఎట్లా సోకులు ఎట్లా తయారు కానిక రాదని గదే పీకర్ పడ్డది. నాకు ఎరకలేదా దాని గురించి. మొగన్ మీద చింతున్నదైతే ఇక దవ దవ బిస్కెట్ పడకపోయి నిమిషంలో ఆలుతుండే. ఈ చీరలోని దగ్గర ఇంతసేపు బేరం ఆడింది ఈ బద్మాషిది. ఓయమ్మో మొగని మర్చిపోయి ఇక వేరేతో సంసారం చేస్తట్టే ఉంది ఇది. ఎక్కడ పోయింది ఇది? దీనికైతే మొగన్ మీద గింత చింత లేదు, ఎక్కడ పోతే అక్కడనే పోయింది. ఓయమ్మో మొగడు చచ్చిపోయిందని ఎరుకైనాక ఇట్లా ఇంకా వస్తలేదు చూడు, ఎవరితో ముచ్చట పెట్టుకుంటే నిలబడ్డదో. ఏమైంది తాత, నా మొగనికి ఏమైంది? ఓయమ్మో ప్రేమ ఉన్న పిల్ల గుల్ల గుల్లూరుకొచ్చినవమ్మ. ఏ కాలమై డాక్టర్ ఏం కాల పోతే వీధిగా గోళీలు పట్టుకొని దబదబ వస్తుందేమో ఏద్దామనుకుంటే ఆగో నీ మొగన్ పానం గుట్టుక్కుమనేది పా. ఇప్పుడు ఏం చేస్తావు? ఎట్లా చేసినా నీ మొగన్ పానం మళ్ళా రాదు. చచ్చిపోయిండే పిల్ల నీ మొగడు. ఆగో గుండె కొట్టుకుంటలేదు, ఏం లేదు, ఇక పోయినట్టే పా. ఓ అయ్యో అయ్యా, ఏమైందయ్యా నీకు? ఇంతసేపు మంచిగానే ఉంటుంది కదయ్యా. ఓయ్యా నీకు బిస్కెట్ కూడా కొంట పోతానికి వచ్చినయ్యా నేను. ఓయ్యా పోయేసరికి పానం పోయిందయ్యా నీకు. ఓయ్యా నేనొక్కదాన్ని నీ సావెట్లా వెయ్యాలయ్యో. ఓయ్యా పిల్లలు లేకపోయి పిల్లలు లేకపోయి అయ్యో మనకు. ఓయ్యా రేపటి ఒక్కదాన్ని ఉండాలి ఈ ఇంట్లో. అయ్యో అయ్యా. ఊకో ఊకో అమ్మా, ఊకో ఊకో, ఏం చేస్తాము? మీ రాతగట్లు రాసి పెట్టుంది. ఇక నీ మొగన్ కన్నా గిన్ని దినాలు సేవ చేస్తున్నావు గాని నీకు ఆయనతో చేస్తోళ్ళు ఉండరే. ఎవరు గత అవుతారో అప్పుడు నీకు. అవునయ్యా, గిన్ని దినాలు నీకు సేవ చేసుకుంటా బతికినయ్యో. అయ్యా నాకు గాయంతో చెంబు తీస్తాను ఎవరుండరయ్యో. నాయ్యా నాకన్నా ముందు సాగు రాకపోయా అయ్యో. ఓయ్యా గిప్పటి తల్లి బొట్టు లేక గాజులు లేక పువ్వులు లేక బతకాలయ్యో. ఓయ్యా గవి లేకుంటే నా ముఖం ముద్దు కొట్టదయ్యో. నాయ్యా అదేంది మొగడు లేకుంటే ఇక నేను ఎట్లా బతకాలేం కథ అని ఏడుస్తే బాగానే ఉంది కానీ ముఖం ముద్దు గుట్టది బొట్టు లేకుండా అని ఏడుస్తుంది. ఇది ఎక్కడి పోరి పోరు పాసుందందు. ఓయమ్మో నా మొబైల్ చచ్చిపోయి అర్ధ గంటకి ఎక్కువ అవుతుంది గాని ఓయమ్మో ఎవరన్నా చూడ నీకొస్తలేరమ్మో. ఓయమ్మో నా బాధ ఎవరు పట్టుకోరమ్మో. ఓయమ్మో అక్క చెల్లెలు లేకపాయమ్మో నాకు. ఓయమ్మో ఆడపిల్లలు లేకపాయరయ్యో. ఓరయ్యా నీ తోడబుట్ట తోడు లేకపాయయ్యో. ఓయ్యా మన కడుపు పుట్టిన పిల్లలు లేకపాయయ్యో. ఓయ్యా ఆగు ఏమైందే పిల్ల? మొగడు చచ్చిపోయిందని ఏడుస్తున్నావు. ఇవాళ దాకా మంచిగానే ఉండే కదనే, ఏమైందే? ఓయక్క ఏం చెప్పాలక్క, నేను బిస్కెట్ పొడకాని పోయి వచ్చినక్క, నాకెరకలేదక్క. ఓయక్క జగజేపట్ల పానం తీసుకుపోయిందక్క దేవుడు. ఓయక్క అక్క లేకపోయి చెల్లెలు లేకపోయి అక్క నాకు. ఓయక్క ఇంటి పక్కలతోడు మీరే ఉంటాక్కో. ఓయక్క పోనీ పోనీ చెల్లె, నీ తోడు అక్క లేకపాయే చెల్లె లేకపాయే, కడుపు ఉట్ల తోడన్ను ఉంటదంటే ఆళ్ళు లేకపాయే. ఓయమ్మో ఓయమ్మో ఎంత బాధ వచ్చినే, ఎంత గోసొచ్చినే. ఊకోర్రు ఊకోర్రమ్మా, ఏడవకుర్రి. ఇక దేవుడు ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడే తీసుకుపోతాడు. ఇక మనం ఏడుస్తే ఇక మళ్ళా పోయిన పానం తిరిగి ఇస్తాడు ఆ దేవుడు. పోని పోని ఊకొర్రి ఊకొర్రి. ఇప్పటిదాకా డాక్టర్ వచ్చి మంచిగానే ఉండమ్మా నీ మగడు గుండె కొట్టుకుంటుందమ్మా అన్నాడక్క. ఏం చేయదు నాకు, నేను పొయ్యి గోళీలు తీసుకొద్దామని పోయేస్తున్నాక్క. ఓయక్కో పోయేసరికి ముసలాడు ఫోన్ చేసి చచ్చిపోయిందమ్మా నీ మగడు అన్నాడక్క. ఓయక్కో నా బాధ పాడుగానక్క. ఓయక్కో పెళ్ళైన సందికి ఇవే బాధలక్క నాకు. ఓయక్కో ఓ బక్కక్క ఎక్కడన్నా పోతున్నావు? జరసేపు రా రాదమ్మా, ఇట్లా కూర్చొని ముచ్చట పెడదాం గాని. ఓ అమ్మో ముచ్చట పెడదాం రా అని అంటున్నవేందే? పెంటమ్మ మొగడు చచ్చిపోయిందంట, ఎరకలేదా అని నీకు పోరి? ఓ అమ్మో ఎప్పుడు అక్క నాకు ఎరకలేదు అక్క, నిజంగా ఇప్పుడు నువ్వు చెప్పేదాకా నాకు ఎరకనే లేదు. ఇప్పటిదాకా అది చీరల బేరమే చేస్తుండే, ఎప్పుడు పోయిండు ఎప్పుడు చచ్చిపోయిండు. ఓ అమ్మో అంతేనా? పాపం పాపం పెంటమ్మ ఎంత బాధపడుతుందో. అలా చెల్లె మొగడు చచ్చిపోయిందని బాధపడదది,
నా బొట్టు గాజులు రేపటి సందు ఉండయి, ఎడగన దావత్కి పోతే ఎట్లా తయారు కావాలి, ముద్దు కొట్టదు నా ముఖం బొట్టు లేకుంటే అని ఇంకా అట్లా ఏడుస్తుంది. నేను బాగా చల్లగుంటా, బాగా ఏంటి అట్లనే గాని పాపం ముసలోడు చాలా మంచోడు ఉండేరా. ఇక పానం బాగలేక దబ్బున పోయినట్టుండు. ఏం చేస్తాం పటు, ఆ దేవుడు ఎప్పుడు రాసి పెట్టుంటే ఇంకా అప్పుడే తీసుకొని పోతాడు. మన చేతిలో ఏమైనా ఉంటే అసలే. ఇగో ఇదే నువ్వు మన వీడియో ఎట్లుంది, మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మాకోసం ఒక చిన్న లైక్ కొట్టరు దోస్తులు. అర్థమైంది కదా మా బాధ, మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ లెంతీ వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మాకోసం చిన్న లైక్ కొట్టాలి దోస్తులు. అట్లనే హైప్ పంచర్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోకండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మన ఛానల్లో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్తో టైం పాస్ చేసుకోండి. ఇంకా రేపు మార్నింగ్ మంచి కంటెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.